రైట్, ఓకే. ఇక శ్రీధర్ గారు చెప్పండి, మీరేమంటారు ఈ విశ్లేషణ? కొమ్మినేని గారు నమస్కారం. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికి నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఇక్కడ మీకు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు తనకు పనికి తన శాఖలు తన బాధ్యతలు విస్మరించి పక్కన వాళ్ళందరినీ కదిలించి వస్తుంటాడండి. హోంమంత్రి పని చేయట్లేదు అంటాడు. ఈయన శాఖగా ఉన్నటువంటి ఉపాధి కల్పన శాఖ పని సరిగ్గా చేయకపోవటం వల్ల 2.5 కోట్ల పని దినాలు నష్టపోయిందని చెప్పి అందరికీ తెలుసు. అక్కడ సరి చేసుకోవట్లేదు. కర్నూలు జిల్లాలో ఊర్లు ఖాళీ అయిపోతున్నాయని చెప్పి స్వయంగా పచ్చపత్రికలు రాస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా ఈయన దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తాలు టూర్లు చేస్తుంటాడు. ఎందుకోసం అంటే మీడియాలో నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తించుకోవటం కోసం. దీనికి ముఖ్యంగా ఒక 3-4 కారణాలుగా మనం చూడాలండి. ఒకటి ఏంటంటే, తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వీళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు లేక బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేల మాటలే ముందుకు సాగాలి, మిగిలిన చోట్ల అందరికీ కామన్ అండర్స్టాండింగ్ ఉండాలన్నది ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా చోట్ల పవన్ కళ్యాణ్ జనసేన నియోజకవర్గాలు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలివిగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ చేతో వాళ్ళ సెక్రటరీ చేతో ఆ డిపార్ట్మెంట్ ఫోన్ చేయించి ఈ పని అవ్వాలని చెప్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే, ఇక్కడ డౌన్వర్డ్ ప్రెషర్ వస్తుంది. అన్న మన పని కావట్లేదు అని గొడవ అవుతుంది. అది ఒక్కటే కాకుండా ఈ లిక్కరు లేకపోతే ఈ శాండ్ అయితే అండి, మీరు గమనిస్తే ఈ వాటాలు పంచుకోవటానికి కుదరక, దోచుకోవటానికి కుదరక ఈ జనసేనకు చెందినటువంటి కార్యకర్తలే వీడియోలు తీసి బయటకు వదులుతున్నారు. సో ఇది చాలా ప్రెషర్ ఉంది అన్ని వైపుల నుంచి కూడా. ఎందుకోసమంటే, నువ్వు నీతిగా నడుపుతా అన్నావు రాజకీయాలు, వాటాల కోసం ఎమ్మెల్యేలు చేస్తున్నారేంటని చెప్పి కార్యకర్తలు కొన్ని చోట్ల నిలదీస్తున్నారు. కొన్ని చోట్లేమో వాటాలు సరిగ్గా అందట్లేదని చెప్పి నిలదీస్తున్నారు. సో ఈ ప్రెషర్ తప్పించుకోవటానికి వెళ్ళటం ఒకటండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం మనకి 10వ ర్యాంకు ఎంతో వచ్చింది. ఈ 10వ ర్యాంక్ రావటం వలన మన నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒక నంబర్ ఎవరో చెప్తా ఉన్నారు. ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 24,000 ఫైల్స్ కరెక్షన్ లో. జనరల్ గా పంచాయతీరాజు, గ్రామీణ శాఖ, అటవీ శాఖ కంటే కూడా పంచాయతీరాజ్ లో చాలా ఎక్కువ ఫైల్స్ ఉంటాయి సహజంగానే. అవును, అదే అండి. సహజంగా ఇప్పుడు ఒక మినిస్టర్ ఆయన డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో 15 రోజుల నుంచి రివ్యూ చేయకపోతే ఆటోమేటిక్ గా 24,000 కాస్త 48,000 అయిపోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అట్లాగే బడ్జెట్ ముందు, కీలకంగా బడ్జెట్ ముందు మంత్రివర్గం సమావేశంలో నీ శాఖకు సంబంధించినంత ప్రతిపాదనలు ఏదైనా ఉందో నువ్వు చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఏం చేస్తారు, కార్యదర్శులందరితో పెట్టి బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకుంటారు. మిగిలిన శాఖలన్నీ, అంటే ఒకవేళ బాయ్కాట్ చేస్తే జనసేన కూడా బాయ్కాట్ చేయాలి. నాదెండ్ల మనోహర్ వెళ్ళారు, దుర్గేష్ గారు వెళ్ళారు. ఈయన మాత్రం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జ్వరం ఉందని చెప్పారు. నిజంగానే మానవులకి ఎవరికైనా అలాంటి జ్వరం వస్తుంది. కానీ తెల్లారే వెళ్ళిపోవటం అనేది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. అది తెలిసి డ్రామా చేస్తున్నారా? ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మరీ ఇంత అసమర్థత ఏంటో తెలియదండి. మంత్రులు మాట ఎన్రు, ఎమ్మెల్యేలు అయ్యా మీరు లిక్కర్ షాపుల్లో వేయలేటే ఊరుకొని అంటారు, వాళ్ళు లిక్కర్ నడిపిస్తారు. శాండ్ నడిపిస్తూ ఊరుకొని అంటారు, వాళ్ళు శాండ్ నడిపిస్తారు. అధికారులేమో నా మాట వినట్లేదు మరో అని చెప్పి ఆయన చెప్తాడు. సొంతగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ఫోన్ కాల్ ఎత్తట్లేదంటే నువ్వు ఇంకా అడ్మినిస్ట్రేట్ ఏంటి, నువ్వు ఇంకా విజనరీ ఏంటి, తీసి అవదలేయాలి కదా. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఏమంటాడు, నీ దగ్గర ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి డైరెక్ట్ గా అంటాడు. అసలు వీళ్ళు ప్రభుత్వం వెళ్తున్నారా లేకపోతే ఒక తోలు బొమ్మలు ఆటకం నడిపిస్తున్నారా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇకపోతే దక్షిణ భారతదేశంలో ఈయన పర్యటన వలన బీజేపీకి పెద్ద లాభం చేకూరుస్తుంది అని చెప్పి చేసేది ఈ రోజున మీరు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశం కంటే కూడా లిటరసీ పర్సంటేజ్ ఎక్కువ, ఆలోచించగలిగిన జ్ఞానం ఉంది, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి ఇక్కడ ప్రజలకు ఉంది. మీరు వచ్చి ఇక్కడ మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తే నమ్మే స్థితిలో అయితే ఒకసారి నమ్మి మోసపోతారేమో కానీ ప్రతిపది నమ్మి మోసపోరు. 2014లో మోసపోయారు, 2019-24 మధ్య వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం వల్ల మోసపోయారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నిన్నటి వరకు పత్రికలు ఏం రాశాయి, మొట్టికాయలు మొట్టింది హైకోర్టు, ఎదురు దెబ్బలు తగిలింది, కింద పడ్డారని రాశారు.
మరి ఇవాళ ఏమి రాసుకున్నారండి? డీజీపీని పిలుస్తామని చెప్పి హైకోర్టు కామెంట్ చేసినప్పుడు మరి వీళ్ళ ఆలోచన ఏంటో కూడా వీళ్ళు రివైవ్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా జనసేనలో ఉన్నటువంటి పార్టీలో కానివ్వండి, లేకపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, పూర్తిగా వాళ్ళ నాయకుల నుంచి పార్టీ ఆదేశాలను ఎవరూ పాటించట్లేదండి. పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత మాటలు వినట్లేదు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం అవన్నీ విసిగొచ్చి వెళ్తున్నట్టు అనుకోవాలా, లేకపోతే బీజేపీ తరఫున వెళ్ళాలి? అయితే కొడుకునే ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆయన? కొడుకు ఒక్కడనే ఎందుకు తీసుకెళ్తున్నాడు తోడు? అంటే బహుశా సినిమాలు ఏమైనా లాంచ్ చేస్తారేమో రాబోయే రోజుల్లో. అది వాళ్ళ వ్యక్తిగత కొడుకునే తీసుకెళ్తున్నారా అని మనం కామెంట్ చేయకూడదు. బట్ ఏంటంటే ఇది ఎంత ఏంటంటే జస్ట్ టైం పాస్. ఇది ఒక నెల రోజులు 15 రోజులు టైం పాస్ అయిపోయింది. అంటే నేను కూడా మామూలుగా అయితే అడగను. నిన్న పాల్ గారి వీడియో ఒకటి చూస్తే నాకు ఆశ్చర్యమైంది. క్రిస్టియానిటీ గురించి, బాప్టిజం గురించి ఇవన్నీ ఆయన మాట్లాడిన తీరు మీద ఆసక్తి కలిగి ఏమిటి సినిమా గురించే తీసుకెళ్లాడా, ఇంకేమన్నా ఇష్యూ ఉందా అంటే అనే దాని మీద వాళ్ళ వ్యక్తిగతం ఉండే వాళ్ళు ఎవరిని తీసుకెళ్లారు అనేది. బట్ ఆయన ఒకవేళ రాజకీయంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మనం కామెంట్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బాధ్యత లేని మనిషి అటువంటి పవన్ కళ్యాణ్ అనేది మరోసారి నిరూపితమైందండి. రైట్. ఇక